ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా జానీ 7777. సో మేమైతే యాక్చువల్గా భీమవరం అయితే బయలుదేరుతున్నాము. టైం చూడండి, ఇట్స్ 3:10 అనమాట. 3:10 AM ఎర్లీ మార్నింగ్. సో యాక్చువల్గా భీమవరంలో వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయితే ఉందన్నమాట. సో మేమైతే ఇప్పుడే బయలుదేరుతున్నాము. మధ్య మధ్యలో మీకు జర్నీలో కూడా డీటెయిల్స్ అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. రోడ్ అయితే చూడండి ఫ్రెండ్స్, వర్షం పడుతుంది. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి, ఇట్స్ 3:40 AM అనమాట. సో రోడ్డు పైన అయితే చూడొచ్చు వర్షం పడుతుంది. 3:30 కూడా రోడ్డు పైన జనాలు అయితే తిరుగుతుంది. కార్లో సాంగ్స్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. హాయ్ బోలో జీ. మొహాలు కనబడట్లేదు వీళ్ళవి. చూడండి ఎంత గ్రీనరీ, ఎంత బాగా అనిపిస్తుందో. గ్రీనరీ అండ్ లారీస్ అయితే చాలా, అసలు మొత్తం రోడ్ పైన మొత్తం లారీసే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, మీకు టైం అయితే చూపిస్తాను నేను. ఇట్స్ 4 o'clock. సో ఇది మేము అంటే ఒక 1 hour అయ్యింది మేము స్టార్ట్ అయ్యి, 1.5 hours. ఇదిగో చూడండి, చిట్యాల విజయవాడ రూట్ అనమాట. ఓకే, సో మిగతాదైతే మళ్ళీ చూపిస్తాను. వర్షం అయితే బాగా పడుతుంది ఇక్కడ. ఇదిగోండి ఎంత చీకటి ఉంది చూడండి. ఇంకా 4:30 అవుతుంది. 4:30 కూడా ఇంకా తెల్లారలేదు. మా పాప అయితే పడుకుందండి. వీళ్ళందరూ పడుకున్నారు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం కదా. మళ్ళీ అయితే నా పైన మంచిగా హ్యాపీగా నిద్రపోతుంది నా కూతురు అయితే. సో నేను మా వారైతే ఇంకా అలా జర్నీ చేస్తున్నాము, సాంగ్స్ వినుకుంటే. చూడండి, రోడ్డు కొద్దిగా తెల్లారిందండి. ఇట్స్ ఆల్మోస్ట్ 6 PM అనమాట. 6 AM కొద్దిగా తెల్లారిందండి. చూడండి, మీరైతే చూడొచ్చు ఇది. సో ఇదిగోండి, మేము సిటీ అయితే దాటేసాము. ఆల్మోస్ట్ సిటీ అయితే దాటేసి కొంచెం బయటికి వచ్చింది. కానీ చాలా కష్టం అండి ఎర్లీ మార్నింగ్, అది వర్షంలో చాలా ఇబ్బంది అయింది మాకైతే. అసలు రోడ్స్ పైన లైట్స్ కనిపించట్లేదు, వర్షం ఒకటి పడుతుంది. ఆ టైంలో జర్నీ మాకు అలవాటు లేదు. యాక్చువల్గా 3:30 అంటే అసలు లైటింగ్ చాలా తక్కువ ఉంది. ఓన్లీ కార్ లైట్స్ బేస్ చేసుకొని రావడం అయిందనమాట. సో కొద్దిగా తెల్లవారే వరకు కూడా మాకు బాగానే ఇబ్బంది అయింది. పడుకొని నిద్ర అయితే తీసినారు. చూడండి, హ్యాపీగా ఫ్రెష్ ఫీలింగ్తో వీళ్ళైతే బయటికి చూస్తూ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నారు. మా హీరో, అక్క వాళ్ళ పాప అండ్ మై స్వీట్ క్యూట్ హస్బెండ్, నా పాప, నా ఏంజల్ లేచింది పడుకొని, ఫ్రెష్గా ఉంది చూడండి. సో మేమైతే ఇదిగోండి విజయవాడలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడే విజయవాడకి ఎంటర్ అయిన తర్వాత టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి అయితే దిగామండి. ఇక్కడ ఒకటి అన్నపూర్ణ హోటల్ అని చెప్పేసి టిఫిన్స్. సో పార్క్ చేసుకొని కార్ అయితే వచ్చేసామన్నమాట. టిఫిన్స్ నిజంగా చెప్పాలంటే ఆంధ్రాలో టిఫిన్స్ బాగుంటాయండి, నిజంగా ఏమాట కామాట. సో చాలా బాగుంది. మేమైతే పూరి అండ్ బోండా, మా పిల్లలు దోశ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నారు. శ్రీ అన్నపూర్ణ టిఫిన్స్ అండి, విజయవాడలో బాగుంది. చూడండి, బందర్ రోడ్, చాలా టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి. మేమైతే ఎంజాయ్ చేసాము మా బ్రేక్ఫాస్ట్. సో అలా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసి మళ్ళీ అయితే బ్యాక్ టు జర్నీ అయితే చేసామన్నమాట. సో చూడండి ఎంత బాగుందో. క్వాంటిటీ ఓన్లీ 2 పూరీసే, కానీ చాలా బాగుంది. చూడండి, పచ్చని పైర్లు, పొలాలు, అసలు అంత పొద్దున ఆ వెదర్ చాలా అంటే చాలా సూపర్గా ప్లెజెంట్ ఫీలింగ్ అండి. పొద్దున్నే చాలా బాగుండింది. ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి ఒక్కరు అంత మార్నింగ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 7:30 AM మార్నింగ్. మేము బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ బ్యాక్ టు వచ్చేసరికి 7:30కి అనమాట మేమైతే వచ్చాము. సో ఇది అంతా విజయవాడ అండి, ఎంత బాగుంది కదా.
చాలా బాగుందండి. సీరియస్లీ నేను ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట. ఇలాంటివి చాలా అంటే చాలా బాగుంది. సో వచ్చేసామండి. ఆల్మోస్ట్ విజయవాడ తర్వాత మధ్యలో ఉన్నాము. ఇది వచ్చేసి ఇక్కడ ఫిషింగ్ అనమాట. బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్కి 2 సైడ్స్ అటు ఇటు ఫిషింగ్ చేస్తున్నారు. సో చూడండి, జూమ్ అయితే చేస్తున్నాను, కనబడట్లేదు బట్ వాటర్ అయితే కనిపిస్తుంది కదా మనకి. ఇందులో చాలా ఫిషెస్ ఉంటాయంట. సో బాగుంది. బ్రిడ్జ్ పై నుంచి అయితే వచ్చామన్నమాట మేము. మా వారు కొద్దిసేపు ఆపారు మా గురించి అని. సో ఆల్మోస్ట్ వచ్చేసామండి భీమవరానికి. సో ఏంటంటే భీమవరంలో అయితే ఎంటర్ అయిపోయాము. వెల్కమ్ టు భీమవరం వచ్చేసాము. సో ఏంటంటే యాక్చువల్గా చూడండి ఎంత పచ్చగా ఉందో. మేము ఆల్మోస్ట్ 9:30 to 9:45 మధ్యలో భీమవరంలోకి ఎంటర్ అయిపోయాము. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. గృహప్రవేశానికి అయితే వచ్చేసాము. బయట బుద్ధ చాలా బాగుంది కదా. సో చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇది బయట అనమాట. మన ఇక్కడ కింద వచ్చేసి ప్లాంట్స్ పెడతారు అనుకుంటా. సో వాళ్ళ ఇంటి బయట డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇదే అండి, చూడండి చాలా బాగుంది కదా. ఇలా అయితే ప్రజెంట్గా వాళ్ళు డెకరేట్ చేశారు. అవి వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. సో బుద్ధ అయితే చాలా నచ్చింది నాకు. సో ఇంట్లోకి వెళ్దాం రండి. సో ఇదండి వాళ్ళ ఇల్లు అయితే ఫైనల్గా. సో ఇక్కడైతే జరుగుతుంది. లోపలికి అయితే వెళ్దామండి. ఇక్కడ ఆల్రెడీ హోమానికి అయితే అన్నీ రెడీ చేసి పెట్టారు. ఇంట్లో అయితే ఇది వాళ్ళ హస్బెండ్ అండి, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. వేదములు శాస్త్రములు అన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ శివుడు కూడా లేచి ఒక అమ్మ గర్భంలో నుంచి వచ్చారు. ఈ మనుష్యలోకానికి రావడానికి ఒక అమ్మ గర్భం తప్ప వేరే మార్గమే లేదు. కానీ మన ఋషిమునులు ఇలాంటి ద్వారాన్ని కనిపెట్టారు. ఆ చోటు నుంచి మనం మానవలోకం నుంచి దైవలోకాన్ని ఫీల్ చేయగలం. ఆ చోటు వచ్చేసి గుడిలో ఉన్న గర్భగుడి. ఈ టెంపుల్ లోపల దేవుడు ఉన్న రూమ్ ని గర్భగుడి అని అంటారు. గర్భగుడి అచ్చు అమ్మ గర్భంలానే ఉంటుంది, అందుకే గర్భగుడి అని పేరిచ్చారు. పెద్ద పెద్ద గుడులలో మనకి గర్భగుడి లోపల ఎంట్రీ కూడా అవ్వనివ్వరు. మరి మీరు ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న ఏ చిన్న గుడి అయినా సరే, ఏ దేవుడి గుడి అయినా సరే, గర్భగుడి లోపల వెళ్ళి ధ్యానం చేయండి. ఒకరోజు ధ్యానం చేస్తే సరిపోదు, కంటిన్యూగా 9 నెలలు ధ్యానం చేసిన తర్వాత మీ ఆత్మ పరమాత్మలా మారుతుంది. మీ ఆత్మకు హయ్యర్ స్పిరిచువల్ పవర్స్ అనేవి ఫీల్ అవుతారు. అందుకే గర్భగుడి చాలా జాగ్రత్తవంతమైన చోటు. నేను అడిగినప్పటికీ మాకే నా మీద కూడా పోతుందా ప్రపంచంలోనే స్పిరిచువల్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అని నమ్ముతారు. ఎందుకంటే పర్వతం నుంచి నార్త్ పోల్ 666 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్లీ డబుల్ డిస్టెన్స్ లో సౌత్ పోల్ ఏం చెప్పట్లేదు అంటే ఈ ప్రపంచానికి కైలాస పర్వతం ఒక సెంటర్ అని అర్థం. ఈ సెంటర్ ని గోపి అకాన్ గ్యాకే
मम्मी देखे कितना लोग मैं ये स्कूल में डोगन डोगन है बोलना देखो पूरे वो इधर इधर देखो इधर पानी आ रहा है पानी वाटर बॉटल చూడండి ఇదిగోండి బీచ్కి అయితే వచ్చేసినాము. బీచ్ వ్యూ కనిపిస్తుందా మీకు? సో మేము ఇప్పుడే స్టార్ట్ అయితే అవుతున్నాం ఇక్కడ నుంచి. సే హాయ్ అయ్యన్న. హాయ్ అందరూ. టైం వచ్చేసి 8 అవుతుంది అనమాట. 8 అవుతుంది. 8:30 సో అనమాట. మేము బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బీచ్ వ్యూ చూపిస్తాము. ఓకే చూడండి బీచ్కి అయితే వచ్చేసి బాగా ఎంజాయ్ చేసామండి. సో ఉన్నారు పక్కన వేరే వాళ్ళు కూడా, బట్ మేము ఏంటంటే ఇక్కడ సపరేట్గా మేము మట్టుకు పిల్లల్ని కొంచెం చూసుకుంటూ ఉండాలి కదా, సో అందుకని మేము సపరేట్గా పక్కన ఉన్నాము. మా పక్కన కూడా ఉన్నారు వేరే వాళ్ళు. సో ఆడుతున్నాం అనమాట. బాగా అంటే బాగా ఎంజాయ్ చేసామండి. ఫోటోషూట్ రీల్స్ చేసుకున్నాము, కొద్దిసేపు పిల్లల్ని ఫోటోషూట్ తీసాము అండ్ మేము కూడా ఫోటోషూట్ చేసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. బీచ్ వచ్చేసి నాకు ఇది సేమ్ బీచ్ వచ్చేసి మా వారు చూడండి నాకు ఫొటోస్ తీస్తున్నారు, వీడియో తీస్తున్నారు. సో బీచ్ వచ్చేసి నాకు ఇది సేమ్ బీచ్ వచ్చేసి ఇది సెకండ్ టైం అనమాట. సో జనవరిలో వెళ్ళాను నేను సంక్రాంతి టైంలో, అప్పుడు బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇప్పుడు కూడా బాగానే ఎంజాయ్ చేసామండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుందండి, అందరూ ఎక్స్పీరియన్స్ చేయండి. సో చూడాల్సిన ప్లేస్ అండి పెరుపాలెం బీచ్. చాలా పెద్ద బీచ్, కానీ అలలు అయితే చాలా పెద్దగా వచ్చేస్తున్నాయండి. అసలు నాకైతే భయం వేసింది, అంత మార్నింగే అంత పెద్ద అలలు. ఇంకా మధ్యాహ్నం చూస్తే అసలు అయితే మేము ఇక్కడ కూర్చున్నంత వరకు అలలు వచ్చాయండి. సో మేమంటే కొంచెం పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ చుట్టుపక్కలే ఉంటూ కొద్దిగా వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉన్నామన్నమాట. సో చిన్న పిల్లలు కదా, అయినా పెద్దవాళ్ళు అయినా కూడా అవి చాలా డేంజర్గా వస్తున్నాయండి అలలు అయితే. చూడండి మీరే చూడొచ్చు. సో అక్కడైతే చూడండి బీచ్, చల్లగా ఐస్ క్రీమ్స్ అయితే తీసేసుకున్నాము బీచ్లో ఆడుకుంటూ. ఐస్ క్రీమ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందన్నమాట బీచ్లో ఐస్ క్రీమ్ తినడం. సో సూపర్గా ఎంజాయ్ చేసామండి. మా చిన్ను కూడా బాగానే ఎంజాయ్ చేసింది. చిన్ను వచ్చేసి అక్క వాళ్ళ పాప చెప్పాను కదా, ప్రసజ్ఞ అనమాట తన పేరు. సో మేమే తీసుకొని వచ్చాము, పిల్లలతో పాటు సరదాగా ఉంటుంది కదా అని చెప్పి. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి తను కూడా. సో ఓవరాల్గా అయితే బీచ్ బాగా ఎంజాయ్ చేసామండి. కానీ అక్కడ ఆడినంతసేపు ఏం అనిపించట్లేదు. అక్కడి నుంచి కొద్దిగా బయటికి వస్తే మటుకు చాలా హ్యూమిడిటీ అండి, ఉక్క వస్తుంది బాగా. వాటర్ ఏరియా కదా, అండ్ ఇక్కడ ఇసుక కూడా అసలు ఎలా చర్మానికి పట్టేస్తుందంటే అస్సలు వదలట్లేదు. బట్టలు కూడా ఒక 2-3 వాషెస్ తర్వాత కానీ వదలదేమో, అట్లా ఉంది ఆ ఇసుక. చాలా అంటే చాలా సన్నగా, అసలు ఇలా పట్టుకుంటే చేతికి కూడా రావట్లేదు. సో అలా ఉందన్నమాట. వాటర్ కూడా చాలా అంటే చాలా ఉప్పగా ఉంటాయి, తెలిసిందే కదా మీకు. సో ఇదే అండి యాక్చువల్గా. చూడండి మేమైతే పర్లేదండి, బాగానే ఎంజాయ్ చేసాము. అక్కడ రీల్స్ అని ఫొటోస్ అని. సో ఇది పిల్లలు చూడండి, మా అయ్యానైతే బన్నీ నిప్పేసి అందులో చూడండి మీరు చూడొచ్చు వెనకాలలో అలలు ఎలా వస్తున్నాయో. మేము మార్నింగ్ ఉన్నదానికి కొద్దిగా టైం ఇట్స్ 10:30 ఐ థింక్ 10:30 ఏమో. ఆ టైంకే చూడండి ఎంత పెద్దగా వచ్చేస్తున్నాయో. ఇంకా చాలని చెప్పి నేనైతే పిల్లల్ని బయటికి తీసుకొచ్చేసాను అనమాట. సో వచ్చేసామండి ఓవరాల్గా బయటికి అయితే వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయినాం. మామిడికాయలు తింటున్నాం ఫ్రెండ్స్. గోడి మామిడికాయలు ఇక్కడ అమ్ముతున్నారు బీచ్ దగ్గర. అయ్యో ఇంతసేపు ఆఫ్ పెట్టింది. సో ఇదిగోండి ఇక్కడైతే షవర్ రూమ్స్ అయితే ఉన్నాయండి. స్నానాలు చేసేసినాం ఇక్కడికి వచ్చి బీచ్ పక్కన. ఇగో చూడండి ఫ్రెష్ అప్ అయిపోయాము. పొట్టిది మ్యాంగో విత్ మిర్చి తింటుంది చూడండి మా మోన. అమ్మో కారం.
చూడండి చూసి అనుకుంటూనే తింటుంది. మేమన్నా ఫ్రెష్ అప్ అయినా మా డాడీ చూడండి ఆడ. అది అక్కడైతే అమ్ముతున్నారనమాట మ్యాంగోస్ అండ్ పల్లీస్. సో పల్లి అంటే మనకి ఎక్కడైనా దొరుకుతుంది. ఇక్కడ బీచ్ దగ్గర మ్యాంగోస్ అయితే బాగున్నాయి అనమాట. ఉప్పు కారం వేసిస్తున్నారు. అంటే మాకు ఆకలి అవుతుంది అనమాట. మా మమ్మీ ఏం చెప్పిందంటే మచిలీపట్నం ఫిష్ అయితే ఫేమస్, అందుకే ఫిష్ పికిల్ తీసుకుందాం అన్నది. అందుకే మాకు ఆకలి వేస్తుంది అనమాట. ఫిష్ పికిల్ పార్సల్. అవును 6:30కి లేచినామంటే 11 అవుతుంది. ఇప్పుడు టైం చూడండి, ఇట్స్ 11:06 కనిపిస్తుందా మీకు? 11:06. బాగా ఆకలి మీద ఉన్నాం మేమైతే. సో మా డాడీ వచ్చినాక కార్ స్టార్ట్ చేస్తాం, అప్పుడు మీకు వెళ్దామండి. చూడండి. లంచ్కి అయితే వెళ్తాము. మేము ఎక్కడ లంచ్ చేస్తున్నామో కూడా మీకైతే చెప్పేస్తాను. ఓకే, మీరు వస్తే ఒకసారి నిన్న మనం రాత్రి పోయినాం చూడు, అది మా మమ్మీ అయితే లైవ్ లొకేషన్ పెడుతుంది. ఎవరైనా వచ్చినప్పుడు తినండి, మంచిగా ఉంది. ఫుడ్ ఎలా ఉందో తిన్నాక మేమైతే మీకు షేర్ చేస్తాము. నైట్ తిన్నదైతే బాగుందండి, బట్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఫుడ్ మేము టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో చెప్పి మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే కనుక వెళ్ళమని అయితే మేము రికమెండ్ చేస్తాము. మొత్తం ఇక్కడ ఆడ అవుటింగ్ కూడా చేస్తారు కొంచెంమంది. పట్టండి, చూడండి ఎంత బాగుందో. ఆడ చూడండి కొంతమంది ఉన్నారు అవుటింగ్ కూడా. చూడండి ఆటోలు ఉన్నారు అనమాట. ఇది మొత్తం కొబ్బరికాయ చెట్లు అనమాట. చూడండి, దీని పక్కనే బీచ్ ఉంది మనకు అనమాట. బీచ్ దీని పక్కనే ఉంది. మా అక్క అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది. మళ్ళీ మా డాడీ వచ్చినాక మొత్తం మీకు చూపిస్తా. అప్పటివరకు చూడండి. మా మమ్మీ అయితే చూడండి ఫ్రెష్ అప్ అయిపోతుంది. మా డాడీ అయితే మ్యాంగోస్ తెచ్చుకున్నాను అనమాట. మా డాడీ అయితే మ్యాంగో తెచ్చుకున్నాను. డాడీ సాయ్ అనమాట. మేము ఇప్పుడు హాయ్. అయితే మేమైతే ఇక్కడ వచ్చేసి లంచ్ అయితే మేమే డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చామండి హోటల్లో. పండు కప్ప చేప అండ్ ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్ విత్ ఎగ్ కర్రీ ఆర్డర్ ఇస్తే ఒక 1 hour టైం అడిగారనమాట. సో అంతలోపు వచ్చి ఇక్కడైతే కూర్చుందాం కొద్దిసేపు అని చెప్పి ఈ కొబ్బరి చెట్లలో వచ్చి అయితే మేము ఇక్కడ కూర్చున్నామండి. చూడండి అక్కడ బీచ్ కనిపిస్తుంది. బీచ్కి ఆపోజిట్లో ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి అన్నమాట. సో అక్కడ వచ్చేసి అయితే కార్ పెట్టేసుకొని కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యాము. ఎందుకంటే వాళ్ళు ఒక 1 hour మినిమం అడిగారు. రైస్ అండ్ చేపల కర్రీ, ప్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ అనమాట. చూడండి రెడీ అయిపోయింది, వచ్చేసాము. ఇక్కడ పక్కనే బీచ్ పక్కనే అన్నపూర్ణ హోటల్ అని ఉందండి, రిసార్ట్స్ యాక్చువల్గా అది. అందులో మేము డైరెక్ట్ వండించుకున్నాము, హోటల్ ఫుడ్ కాకుండా డైరెక్ట్గా వండించుకున్నాము. సో టేస్ట్ అయితే సూపర్ అండి, అదిరింది. మీరైతే పెరుపాలెం బీచ్ వస్తే కనుక ట్రై చేయండి. అన్నపూర్ణ రిసార్ట్స్ అని చెప్పి సూపర్ అంటే సూపర్ అండి. సీరియస్లీ చాలా బాగుండారు వాళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో తినేసామండి ఫైనల్గా. అలా అవుటింగ్కి అయితే వచ్చామన్నమాట. కొద్దిగా అలా కొబ్బరి తోటల్లో అలా ఫోటోషూట్కి అయితే వచ్చాము. అక్కడ ఫోటోషూట్ కొద్దిగా అలా చూసుకుంటూ పక్కన తినేసి బాగా ఉక్కబోసేస్తుంది. సో అందుకనేసి పక్కన కొద్దిగా కొబ్బరి తోటలు, ఆ పీతల చెరువులు అవి ఉంటే చూసుకుంటూ అలా వచ్చేసామన్నమాట. ఇంకా ఆ రోజు నైటే మేము రిటర్న్ జర్నీ అయితే చేసాము. సో ఆ రోజు నైట్ బయలుదేరామన్నమాట. అక్కడే ఉండి ఈవినింగ్ అయితే మళ్ళీ బీచ్కి వెళ్ళి ఫొటోస్ దిగాము. సో ఇది ఈవినింగ్కి కాదండి, తిన్నాక ఇక్కడ వచ్చేసి మేమైతే కొద్దిగా ఫోటోషూట్ చేసామన్నమాట అక్కడివి. సో మా అయాన కూడా బాగానే ఎంజాయ్ చేసింది. నేను మా అయాన ఇద్దరం దిగేసి అయితే ఫొటోస్ తీసుకున్నాము ఈ కొబ్బరి తోటలో కొద్దిసేపు కూర్చొని. సో అందుకనేసి మేమైతే రిటర్న్ జర్నీకి అయితే ప్లాన్ చేసాము. అయితే ఒక్కసారి బీచ్ని చూసి వెళ్దాం మళ్ళీ అని చెప్పి బీచ్కి అయితే ఈవినింగ్ వచ్చి అలా కూర్చొని ఫోటోషూట్ చేసుకొని చాలా 7-7:30 వరకు ఉన్నామండి బీచ్లో. బీచ్ ఈవినింగ్ వ్యూ చూడండి మీరు. చూడండి మార్నింగ్ ఎక్కడి వరకు ఉండింది వాటర్, ఇప్పుడు చూడండి ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ వస్తుందంట అండి, అలలు పెద్దగా వస్తాయంట. సో మేమైతే కొద్దిసేపు అలా ఆడుకున్నాం అనమాట బీచ్లో కూర్చొని. ఇంకా రిటర్న్ అయిపోయి నైట్ విజయవాడలో స్టే చేసాము. సో విజయవాడ నుంచి వచ్చేప్పుడు ఇక్కడ కృష్ణానది దగ్గర అయితే దిగామండి. అక్కడ స్టెప్స్ విజయవాడలో స్టే చేసి వెళ్ళాము కృష్ణానది దగ్గర. అయితే అక్కడ నుంచి అలా వెళ్ళి చూసుకొని అక్కడ ఒక 2 minutes ఆగేసి అక్కడ ఒక ఫోటో తీసుకొని అయితే వచ్చేసామన్నమాట కృష్ణానది దగ్గర. సో అక్కడి నుంచి ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట.
సో చాలా అలసిపోయాము. ఆల్రెడీ 3 days 2 nights 3 days అయిపోయింది. నిద్ర సరిగ్గా లేదు ఎక్కడ. సో అందుకని బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటివి ఇంకా కావాలంటే